వెల్కమ్ టు ఫ్రైడే మీడియా. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి కొలుకుపూడి శ్రీనివాస్ గారు, అంటే ఈయన తిరువూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఏం చేశాడంటే తిరువూరు మున్సిపాలిటీ పరిధిలో ఒక చోట వర్షానికి నీళ్లు నిలబడి రోడ్డు అధ్వానంగా ఉంది. అక్కడ ఏంటంటే ఈయన ఒక స్టూల్ వేసుకుని ఆ బురదగుంటలో కూర్చుని నిరసన వ్యక్తం చేశాడు. ఈయన ఎమ్మెల్యే గారు నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలియడంతో ఆర్ఎండ్బి అధికారులు పరుగున అక్కడ రావడం జరిగింది. ఆర్ఎండ్బి ఏఈ అయినటువంటి గాయత్రి గారిని కూడా అక్కడ పిలిపించడం జరిగింది. ఆ స్పాట్లోకి వచ్చిన తర్వాత ఈయన వాళ్ళ నుంచి వివరణ కోరటం అయితే జరిగింది. ఎందుకని ఈ రోడ్డు ఎంత అధ్వాన పరిస్థితిలో ఉంది, ఏంటి అసలు దీని కారణాలు ఏంటని అడిగినప్పుడు ఆ గాయత్రి గారు ఆయనకు వివరణ ఇవ్వడం జరిగినట్లుగా తెలుస్తుంది. దీనికి ఏంటంటే ఆవిడ జనవరిలోనే మనం ఈ రోడ్డుకి 1.9 crores ఫండ్స్ అలొకేట్ చేసామండి. తర్వాత టెండర్లు పిలవడం జరిగింది. తర్వాత ఎన్నికలు కూడా రావడం ఇవన్నీ జరగడం వల్ల ఆగిపోయింది. ఖచ్చితంగా దాన్ని ఆ టెండర్ ప్రక్రియను పూర్తి చేసి రోడ్డు మరమ్మతులు చేస్తామని చెప్పి ఆ గాయత్రి గారు కొలుకుపూడి శ్రీనివాస్ గారికి వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కానీ అయినప్పటికీ తాత్కాలిక మరమ్మతులైనా వెంటనే చేపట్టండి అని చెప్పి ఆయన ఆవిడని ఆదేశించినట్లుగా మనకి అక్కడ నుంచి సమాచారం అందుతుంది. కాకపోతే ఈ సందర్భంలో ఏంటంటే కొలుకుపూడి శ్రీనివాస్ గారికి చెప్పదలుచుకున్నది ఒకటే, మీరు ఏంటంటే మీరు చెప్పదలుచుకున్నదాన్ని మీరు ఆఫీసులో లేదా ఆర్ఎండ్బి అధికారులను ఆఫీస్కి పిలిచి చెప్పినా సరిపోతుంది. ఎందుకంటే మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యే అయితే మీరు మాటను ప్రభుత్వం పట్టించుకోదు, అధికారులు పట్టించుకోరు. కాబట్టి మీరు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తే బాగుంటుంది. కానీ మీరు ప్రభుత్వం మీదే ఉంది. తెలుగుదేశం, జనసేన, ఎన్డీఏ కూటమే కదా ఉన్నది ప్రస్తుతం. కాబట్టి మీరు ప్రతిదానికి వచ్చి రోడ్డు మీద నిరసనలు తెలియజేస్తే ఏమవుతుందంటే కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడే ప్రమాదం ఉంది. కాకపోతే ఏంటంటే మీ విషయంలో మాత్రం నేను మిమ్మల్ని విమర్శిస్తున్నానని మాత్రం మీరు అలా అనుకోవద్దు. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నానండి. టీవీల్లో కానీ డిబేట్లో కానీ మీరు ఫైటర్ అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. మీరు ఆ ఫైట్ చేసే వచ్చారు. ఫైట్ చేసి అమరావతి రైతుల పక్కన మీరు పోరాడిన తీరు అసాధారణం, అసమానం అని చెప్పొచ్చు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి మీద కూడా మీరు నిలబడి పోరాడారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే మీరు ఇప్పుడు అధికారులు అనేవాళ్ళు ఏంటంటే రాజకీయ నాయకుల చేతుల్లో వెపన్స్ అండి. అధికారులు అనేవాళ్ళు వాళ్ళ చేతుల్లో ఏముండదు. వాళ్ళు ఏంటంటే మీరు అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల చేతుల్లో వాళ్ళు వెపన్స్ లాంటి వాళ్ళు. అంటే ఆ వెపన్ ఎట్లా వాడాలనేది మీ చేతిలోనే ఉంటుంది. మీరు ఎట్లా వాడితే అట్లా పనిచేస్తారు వాళ్ళు. గత ప్రభుత్వం వాళ్ళని వాళ్ళకు అనుకూలంగా మార్చుకుని వాళ్ళ అధికార దాహాన్ని తీర్చుకోవడానికి లేకపోతే అక్రమంగా సంపాదించడానికి వాటికి వాడుకున్నారు. ఇప్పుడు మీరు అధికారులను ఎట్లా వాడతారనేది మీ చేతిలో ఉంటుంది. కాబట్టి మీరు వచ్చి రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేయడం అనేది నాకు ఎంత ఆమోదయోగ్యంగా అయితే నాకు అనిపించట్లేదు. ఎందుకంటే అధికారం ప్రభుత్వం మీదే ఉంది కాబట్టి కొలుకుపూడి శ్రీనివాస్ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, సార్ మీరు ఫైటర్, దాంట్లో ఎటువంటి డౌటు లేదు. కానీ మీ ప్రభుత్వం మీదే మీరు ఫైట్ చేసినట్టు అవుద్ది. మీరు ప్రతిదానికి వచ్చి రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేయడం అధికారులకి చెప్పే విధంగా చెప్పండి. మీ తరహాలో మీరు చెప్పండి. మీరు గత 5 సంవత్సరాల కాలం నుంచి ముఖ్యమంత్రినే ప్రశ్నించేవాళ్ళు, టీవీ స్టూడియోలో కూర్చుని సూటిగా ప్రశ్నించేవాళ్ళు. అలాంటిది ఒక ఆర్ఎండ్బి అధికారులను లేకపోతే రెవెన్యూ అధికారులను లేకపోతే కింద స్థాయి పోలీసు అధికారులను మీరు పిలిపించుకుని మాట్లాడలేరు, లేకపోతే మీ దారిలోకి వాళ్ళని తెచ్చుకోలేరా అనే దాంట్లో నాకైతే ఎటువంటి డౌట్ లేదు. ఖచ్చితంగా మీరు వాళ్ళ దారికి తెచ్చుకోగలరు. కాకపోతే ఏంటంటే మీరు బయటకు వచ్చి రోడ్ల మీద ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఏమవుతుందంటే అది ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. Thanks for watching. Please like, share and subscribe. Friday.